గురుగారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్ టైమ్స్ లో భార్య భర్తల మధ్యన ఎక్కువ గొడవలు అవుతూనే ఉంటున్నాయి. అవును, ప్లస్ వీళ్ళకి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ అయిపోయాయి. వాస్తవం. దేనికంటారు ఇదంతా? వాస్తవానికి అయితే తల్లి, ఇలాంటి స్థితిగతుల్ని వాస్తవానికి చాలా రకాలుగా చూస్తూ ఉన్నాం. జీవితాలే కోల్పోతూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఎదుటి వాళ్ళని ఆకర్షింపబడి చేసుకొని, భర్తతో భార్య అనుకూలంగా లేక, భార్యతో భర్త అనుకూలంగా లేక, కొన్ని చెడుగా ఆలోచించి కొన్ని సంబంధాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ సహజీవనాన్ని నడిపిస్తూ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి కొంతమందికి బానిసైపోయి జీవితాల్ని అనవసరంగా వాళ్ళ చేతులారా వాళ్ళే తుంచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగ తుంచుకునే దాంట్లో కొంతమందికి మనసులో ఉండవలసిన కొన్ని స్థితిగతులు, అర్థమైందా తల్లి, మనిషిలో ఉండవలసిన వాంఛ, ఆశ, ఆ ఆశకి ఆ మనిషి గురైపోయి చెడుగా దారిపోతూ ఉంటాడు. కొంత ధన రూపేనా గాని, మనిషి రూపేనా గాని, కొంతమంది కొన్ని వస్తువుల రూపేనా గాని ఒకళ్ళని ఆకర్షింపబడుతూ ఉంటారు. కొంత మనిషిలో ఉండవలసిన అందం, తేజస్, ఆ రూపేనా కూడా కొంతమంది ఆకర్షింపబడుతూ ఉంటారు. చక్కటి సంసారంలో భయంకరమైన కంపన తయారు చేసుకొని అగ్గిని రాచుకొని వాళ్ళ జీవితాలలో అశాంతిగా గురైపోతూ ఒక భర్తే దారి తప్పొచ్చు, ఒక భార్య దారి తప్పొచ్చు. ఇలాగ దారి తప్పి చెడు సంబంధాలతో మనసులో నడుస్తూ ఉన్నారు కొంతమంది. ఆ చెడు సంబంధాలలో ఉండవలసిన వాళ్ళను కూడా మనం విముక్తుల్ని చేయవచ్చు. వాళ్ళు ఆ దారిని ఎందుకు ఎంచుకున్నారు, దేనికి ఆశపడుతున్నారు, ఆ ఆశ, ఆ మనిషి ఏ రకమైన ఆశ ఏర్పాటు చేశారు, ఆ ఆశ తీరితే వీళ్ళు కూడా ఆ దారి తప్పే అవకాశాలు ఉంటాయి. ఆ ఆశ ఏ రూపేనా తీరుతుంది. ఆ మనిషిని ఏ రకంగా చేస్తే ఆ ఆశ నుంచి బయటపడతారు. ఆ చెడు ఆశ ఎందుకు కలిగింది, వాళ్ళు కల్పించారా, వీళ్ళంతటా వీళ్ళు ఆశపడ్డారా, లేదా అది ఎట్లయితే డివైడ్ అవుతుంది, మళ్ళీ ఈ కుటుంబంలో ఎట్లయితే వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా నడిపించగలుగుతారు అనేది కూడా మనం చక్కటి పరిష్కారాన్ని ఆలోచించవచ్చు. అదైనా తల్లి, వాళ్ళు ఏ రూపేనా వాళ్ళు అక్కడికి పోయారనేది మనకు ముందుగా తెలియాలి. అలాంటి ఆశ ఎందుకు పెట్టుకున్నారు, ఆ మనిషి స్నేహంలో పడ్డారా, ప్రేమలో పడ్డారా, కామంలో పడ్డారా, ఏదైనా వస్తువు రూపేణ ఆశపడుతున్నారా, డబ్బు రూపేణ ఆశపడుతున్నారా, వాళ్ళ నుంచి ఏమి రాబడి మళ్ళీ యువతలకు రాగలుగుతారు అనేది మనం అన్ని రకాలుగా వాళ్ళని చూసి పరిశీలించి ఏ రూపంలో వాళ్ళు ఆశపడుతున్నారో మనం గమనించి వాళ్ళకి చక్కటి మనకు మార్గాన్ని చూపించి ఆ ఆశ నుంచి విముక్తులను చేసి మళ్ళీ ఇలా సంసారంలో ఎలాంటి అవాంతరాలు లేకోకుండా భార్య భర్తలందు నిలకట్టుగా ఉండేటట్టు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకునేటట్టు, భార్య దారి తప్పినా సరే, భర్త దారి తప్పినా సరే, ఆ దారి నుంచి వాళ్ళని బయటపడేసేట్టుకైతేనే వాళ్ళ జీవితాలు చక్కమైన దారిలో ఉంటాయి. యువతలో ఒక దాంపత్య జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా, వాళ్ళ ఆ దాంపత్య జీవితం కాకుండా ఏరే జీవితం మీద ఆశపడ్డప్పుడు అవతల వాళ్ళ దారి తప్పించేసి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ దారి వాళ్ళు చూసుకునే విధంగా మనం ఏర్పాటు చేసి వీళ్ళు మళ్ళీ దాంపత్య జీవితంలో సుఖంగా హ్యాపీగా బతికే విధంగా మనం చక్కటి పరిష్కారాన్ని కూడా మనం చేయవచ్చమ్మా. ఇప్పుడు భార్య భర్తల మధ్యన అక్రమ సంబంధాలు లేవు, ఓకే, అయినా సరే రోజు గొడవలు అవుతూనే ఉంటాయి. భర్త తాగొచ్చి కొట్టడం, ఈ గొడవలన్నీ దేని వల్ల అంటారు? మనిషిలో ఉండవలసిన కొన్ని స్థితిగతులు మీద దీనికి సంబంధించిన 10 విధాలు ఉన్నాయి. దీంట్లో కూడా వాళ్ళ కుటుంబ సంబంధానికి సంబంధించిన చెడు మంత్రమే కావచ్చు, గ్రహస్థితి వల్ల కలిగే సమస్య కావచ్చు, వాళ్ళలో ఉండవలసిన తాంత్రికమైన బంధనే కావచ్చు, లేదా ఎదుటివాడు వశీకరణ చేసుకుని గుంజుకోవటమే కావచ్చు. అసలు వీళ్ళు ఏ దానికి ఏ రకమైన సమస్యకి బానిసయ్యారు. ఇప్పుడు అతనిలో ఉండవలసిన లోతు ముందు తెలుసుకోవాలి. ఆమె ఎందుకు గురైంది, అతను ఎందుకు దేనికి గురయ్యాడు. ఒక మనిషి తానంతట తాను ఉట్టిన తప్పు చేయడు. అవతలలో కావాలని గుంజుకుంటే తప్పవుతుంది, లేదా అతని మీద ఏదైనా సమస్య చేస్తేనే తప్పవుతుంది. ఉట్టిగానే దారి తప్పడు కదా తల్లి. మనిషిలో ఏదో ఒక పురుగు దూరితేనే ఆ మనిషి స్థితి మారుతుంది. ఆ స్థితి ఎందుకు మారిందా అనేది మనకు తెలుసుకుంటే, రోగం తెలుసుకుంటే మందు వేయటం తేలిక. అతనిలో ఉండవలసిన రోగం ఏంది, అతనికి పుట్టిన బుద్ధి ఏంది, అతనిలో బుర్రలోకి చేరిన కర్మ ఏంది అనేది మనం తెలుసుకొని ఆయనకి తగ్గట్టుగా మనం మందేస్తే ఆ బుర్ర మారుతుంది. ఆ స్త్రీ అయినా ఆ పురుషుడైనా ఆ బుర్ర మారి ఆ స్థితి మారి అతని జీవితాన్ని మార్చి మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితాన్ని కుదురుపరిచి
మళ్ళీ ఇలాంటి చెడంతా లేకోకుండా వాళ్ళ జీవితం చక్కటమైన మార్గంలో బిడ్డల్ని కుటుంబాన్ని కనుక్కొని వాళ్ళ జీవితం హ్యాపీగా నడిచే విధంగా కూడా మనం చక్కటి మార్గాన్ని ప్రయోగించజేయాలి. అంటే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నా, భార్య అక్రమ సంబంధం పెట్టుకున్నా పరిష్కరించే మార్గం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ రకమైన దారిలో ఉన్నా ఆ చెడు నుంచి బయటపడేసి మంచి మార్గంలో నడిపించే అవకాశం మన దగ్గర ఖచ్చితమైన మార్గం ఉంది. అలాంటి దారి తప్పిన వాళ్ళని మనం ఒక దారిలో పెట్టవచ్చు. వాళ్ళ జీవితాలలో ఎలాంటి అడ్డంకు లేకోకుండా మనల్ని సంప్రదిస్తే ఈ స్థితిలో ఉన్న మనిషిని ఈ స్థితికి మనం చేయొచ్చు అనేది ఖచ్చితంగా మనం చేయొచ్చు. సో చూసారు కదా, గురువు గారు ఇప్పటి వరకు మనకు అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా మీకు వీటిలలో ఎలాంటి సమస్య ఉన్నా గానీ శివశక్తి జ్యోతిష్యాలయం మనకు ఉంది. అలాగే ఈ వీడియో కింద కూడా గురువు గారు కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవ్వడం జరుగుతుంది. ఏది ఉన్నా గానీ మన సీతారామరాజు గురువు గారు చెప్పడం జరుగుతుంది. సో కింద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే, సంప్రదిస్తే మీ సమస్య ఏదైనా పరిష్కారం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.